హాయ్ వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఇవాల్టి వీడియోలో మనం తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ బగారా అన్నంని ఎక్కువగా తెలంగాణ పెళ్ళిళ్ళలో వడ్డిస్తూ ఉంటారు. నాన్ వెజ్ అండ్ వెజ్ మసాలా కర్రీస్లోకి దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి: 16 లవంగాలు, 4 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలకులు, 2 అనాస పువ్వులు, 1 జాపత్రి, అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గలు కూడా తీసుకోండి. 10 మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ షాజీరా. షాజీరా అయితే చాలా ఇంపార్టెంట్, అసలు స్కిప్ చేయకండి. సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 8 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. మెయిన్ కావాల్సింది రైస్. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ కొలతగా తీసుకున్నాను, అంటే 250 ml గ్లాస్ ఇది. సో ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత 30 నిమిషాలు నానబెట్టుకుని ఉంచుకోండి. ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇవి వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ షాజీరా, 10 మిరియాలు, అలాగే ఇందాక మీకు చూపించిన అన్ని గరం మసాలా దినుసులు వేసేసుకోండి. లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, అలాగే అనాస పువ్వు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటి ఫ్లేవర్ మొత్తం నూనెలోకి దిగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న 2 ఉల్లిపాయలు, అలాగే చీల్చిన 8 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే చేతి నిండా కొత్తిమీర, అలాగే 1 చేతి నిండా తీసుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసుకుని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. తరువాత మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి అన్నం కూడా పొడి పొడిగా ఉంటుంది. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ వేయాలి. అంటే మనం 2 గ్లాసుల రైస్ వేసాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇందులో మీరు ఉప్పు చూసుకుని వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో మనకి పర్ఫెక్ట్గా ఉడికిన బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇదైతే చికెన్ కర్రీ, మటన్ కర్రీతో పాటు హైదరాబాదీ మిర్చికా సలన్ మసాలా బైంగన్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ హైదరాబాదీ స్పెషల్ బగారా అన్నంని మీరు కూడా మీ ఇంటి వద్ద ట్రై చేసి మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.